ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి విధులు ఏ విధంగా పాటిస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఇప్పుడే కదండి వచ్చేది అంతంత మాత్రమే. ప్రెజెంట్ ఆయన చెప్పినవి అయితే చేస్తున్నారు సార్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇంకా అమ్మఒడి అని చెప్పి ఇలా ఇచ్చారు కదా! మరి అవన్నీ ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు వద్దనుకుంటున్నారు? అది ఒక్కొక్కరికి ఒకటి ఉంటది. అది ప్రజల్లో ఏముందో మనకేం తెలుసండి. అంటే సూపర్ 6 తెస్తాను అని అంటున్నాడు. మరి ఇప్పుడేమో సూపర్ 6 తేయడానికి భయపడుతున్నాం అని అంటున్నారు. ఏ విధంగా అనుకోవచ్చు? అంటే మనకు తెలియదండి. ఆళ్ళే చూసుకుంటారు. మనం ఏంటంటే ఇంక ఉన్నాం అంతే. మంచి జరిగితుందా లేదని ఆలోచిస్తాం. ఇంక అంతకుమించి మనకు తెలీదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా! మరి స్టూడెంట్స్ వలస వెళ్ళడం అనేది కూడా ఆగిపోతుందంటారా? ఇంకా టైం ఉంది కదండి. ప్రెజెంట్ ఒక్కొక్కటి లైన్‌లో పడుతుంది. ఆయన ఏం చేస్తారనేది దాన్ని బట్టి చూడాలి. అంటే ఈ గవర్నమెంట్‌లో అయినా మనకి పోలవరం ప్రాజెక్ట్‌కి చెక్ పడే అవకాశం ఉందంటారా? హ్మ్. పడొచ్చండి. సో, జగన్ ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా! 36 హత్యల గురించి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముందండి. ఎవడ దోచితే ఆళ్ళు చేస్తారు. దానికి తగ్గట్టు నడుచుకోవడమే ఇంకేం లేదు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదనుకుంటున్నారు? ప్రెజెంట్ ఇప్పుడు ఆయన ఒక పదవిలో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేయాలి. అంతేగాని అరిస్తే వచ్చేది కదా! సో, మొన్నటిదాకా ప్రజలు చూసుకుంటే జగన్‌కి వ్యతిరేకత చూపించారు. ఇప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి కదా! దానికేం చెప్తారు? ఖాళీగా ఉన్నాడు ఎన్నైనా చేస్తాడు. పనున్నోడు పనికి పోతాడు.